హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, గన్ షాట్ పాయింట్స్ నేర్చుకుందాం. కీ హైలైట్స్లో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ దానికి హిస్టరీ చూద్దాం. మనం ఎక్కడికి పోవాలంటే 1882కి వెళ్ళిపోవాలి. హంటర్ కమిషన్ 1882లో వచ్చింది. ఓకే, ఎప్పుడు వచ్చింది? హంటర్ కమిషన్ 1882లో వచ్చింది. అలాగే ఈ కమిషన్ ఎందుకు మాట్లాడుకోవాలి ఆర్టీకి సంబంధించి అని చూస్తే మనము ఇక్కడ మహాత్మా గాంధీ, ఓకే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే వాళ్ళ యొక్క వ్యూస్ అంటే కంపల్సరిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని అయితే ఈ కమిషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒకటి పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి 1911కి సంబంధించి గోపాలకృష్ణ గోఖలే బిల్. ఇది చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఫర్దర్ కమిషన్స్కి సంబంధించి. ఇందులో కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని గోపాలకృష్ణ గోఖలే గారు అయితే ఒక బిల్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేయడం జరిగింది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ 1918కి సంబంధించి చూసుకున్నట్లయితే విఠల్ భాయ్ పటేల్ గారు అయితే బొంబాయిలో, ఎక్కడ, బాంబే ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరు అనంటే విఠల్ భాయ్ పటేల్. ఓకే, జస్ట్ మీరు ఇట్లా పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, విఠల్ భాయ్ పటేల్ ఎప్పుడు 1918లో. దీనికి ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఇది ఫస్ట్ ఇండియాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఓకే, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది 1980లో. ఓకే, ఈ 1911 అనేది గోపాలకృష్ణ గోఖలే గారు అయితే బిల్ చేయడం జరిగింది. దాంట్లో వివిధ సార్లు బిల్ చేసినప్పటికీ అది వాళ్ళు తీసుకోలేదు. తర్వాత మెల్లమెల్లగా ఏం చేశారు అంటే ఇక లాస్ట్కు 1911లో అయితే అది ఏంటిది ఫుల్ ఫ్లెడ్జ్గా పాస్ అవ్వడం జరిగింది. ఓకే, 1882 నుండి 1918 వరకు నేర్చుకున్నాం. ఓకే, ఇది వన్ సైడ్ వచ్చేస్తే నెక్స్ట్ సైడ్ మనము 45 ఆర్టికల్ దేనిని సూచిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. ఎందుకు? మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చూసుకున్నట్లయితే ఆర్టికల్ 45 దేనిని సూచిస్తుంది? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండర్ బిలో ద 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విత్ ఇన్ 10 ఇయర్స్. అంటే మనం చెప్తాం కదా 6 to 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి అని అంటాం కదా. ఇది దేనికి? ఆర్టీకి సంబంధించి. ఓకే, దీనికన్నా రాకముందు మనము ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? 14 ఇయర్స్ కంటే కింద ఉన్న వాళ్ళకు కంపల్సరీ, అంటే మనకు బిలో 14 ఇయర్స్ తర్వాత మైనర్ టు మేజర్ అట్లా ఆ ప్రాంతంలో మధ్యలో ఉంటాడు కాబట్టి మినిమం 14 ఇయర్స్ వరకైనా అది పిల్లవాడికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి అనే ఉద్దేశంతో ఆర్టికల్ 45 అనేది చెప్తుంది. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి. ఇది ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది చేర్చడం జరిగింది. ఎందుకు చేర్చారు అని అంటే ఇది 21 సబ్ క్లాస్ ఏ అనేది ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా చేయడం జరిగింది. ఓకే, నేను ఇన్ని గన్ షాట్ పాయింట్సే చెప్తున్నాను, అన్ని చిల్లర బందర ఏం లేదు దీంట్లో. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంట్రడ్యూస్డ్ ఇన్ క్యాబినెట్లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎప్పుడు? 2 జూలై 2009 నాడు ఇంట్రడ్యూస్ అయింది. అలాగే రాజ్యసభలో 20 జూలై 2009, లోక్సభలో 4 ఆగస్ట్ 2009 పాస్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? గెస్టెడ్, ఆమోదం పొందాలి కదా. ఎక్కడ? ప్రెసిడెంట్ దగ్గర 26 ఆగస్ట్ 2009. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైంది? 1 ఏప్రిల్ 2010 నాడైతే అయ్యింది. ఓకే, నెక్స్ట్ కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. దీంట్లో టోటల్లీ 7 చాప్టర్స్ ఉంటాయి. అది అంటే అన్ని చాప్టర్స్ గుర్తుపెట్టుకోవాలా అని అంటే అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఐడియా ఉండాలి. ఓకే, దీంట్లో సెక్షన్
14 ఏం చెప్తుంది, సెక్షన్ 17 ఏం చెప్తుంది, సెక్షన్ 18 ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా కొన్ని అడుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. వై బికాస్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి చాలా పేపర్స్ అనేది చేస్తున్నారు, పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకు. సో అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆర్టీఈ 2009 యాక్ట్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ టోటల్ చాప్టర్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ టోటల్ సెక్షన్స్ వచ్చేసి 38. అలాగే ఒక షెడ్యూల్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు షార్ట్గా అందించడం జరిగింది. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో మీరు ఎక్కువగా స్ట్రెస్గా తీసుకొని ఆర్టీఈ మీన్స్ పెద్ద 20 to 25 పేజెస్, నియర్లీ 50 వరకు పేజెస్ ఇట్లా డ్రాఫ్ట్ ఉంటుంది కదా. సో దట్స్ అన్నెసెసరీ. మనకు నెసెసరీగా కావాల్సింది మాత్రమే మనం తీసుకుందాం దీంట్లో. అలాగే అన్ అమెండ్మెంట్ టు దిస్ యాక్ట్ వాస్ మేడ్ ఇన్ 2017. దీనికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు అంటే 2017లో చేయడం జరిగింది. అలాగే మనకు దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా మీకు డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చనే ఇది చూపెట్టడం జరుగుతుంది. ద ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ mandates the government to provide free and compulsory elementary education to all children in the country under the age of 14 years. భారత రాజ్యాంగంలోని ఈ ఆధీకరణ దేశంలోని 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఏ ఆర్టికల్? ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, 45 ఆర్టికల్ అనేది ఆదేశిస్తుంది. అలాగే 86th అమెండ్మెంట్ 2002 యాక్ట్ ద్వారా మనకు ఆర్టికల్ 20N సబ్ క్లాస్ ఏ అనేది ఎడ్యుకేషన్ యాజ్ ఫండమెంటల్ ద్వారా మనకు రైట్, ఫండమెంటల్ రైట్, ఎడ్యుకేషన్ కూడా ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా చేర్చడం కూడా జరిగింది. సో ఈ కీ కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ మేజర్గా నేర్చుకోవాల్సిన అంశం. ఆర్టీకి సంబంధించి ఇంకా షెడ్యూల్స్ అండ్ అలాగే షెడ్యూల్ ఒకటే ఉంది కాబట్టి చాప్టర్స్ అండ్ నెక్స్ట్ ఇంకా సెక్షన్స్ కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుందని అయితే మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో దిస్ ఛానల్ ఫర్ 3rd to 8th క్లాస్ సోషల్, సైన్స్ అండ్ తెలుగు క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ.